బాలి. చాలామంది ఇది జస్ట్ ఒక పార్టీ ఐలాండ్ అనుకుంటారు. కానీ ఇక్కడ అడుగు పెట్టగానే నాకు అర్థమైంది ఇది ఒక కల్చరల్ ప్యారడైజ్. హైదరాబాద్ నుండి బాలి హోటల్ రీచ్ అయ్యే వరకు మన ఎలీట్ స్టైల్లో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో మీకు ఆల్రెడీ తమిళ చూసి అర్థమైపోయి ఉంటుంది. మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి బాలి. ఇది ఇండోనేషియాలో ఒక ఐలాండ్ అనమాట. చాలా మందికి ఇది ఒక డ్రీమ్ డెస్టినేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ బాలికి వెళ్ళాలంటే మనకు బడ్జెట్ ఎంత అవుతుంది, ఎవ్రీథింగ్ నీట్ అండ్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టార్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు మళ్ళీ హైదరాబాద్ వచ్చే వరకు ఎవ్రీథింగ్ నీట్ అండ్ క్లియర్గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మన ఛానల్లో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ చాలా డీటెయిల్గా ఇస్తాను. సో దీనికి సంబంధించిన బడ్జెట్, ఐటనరీ, ఎవ్రీథింగ్. సో ఆల్మోస్ట్ మనకి ఇది 7 days ట్రిప్ అనమాట. బట్ టు బాలి. సో హైదరాబాద్ వచ్చేసి ఫ్లైట్ అరౌండ్ మనకు 12 o'clock midnight ఉంది. అండ్ నెక్స్ట్ డే బాలీలో మనము అరౌండ్ 12 o'clock వాళ్ళ టైం ప్రకారం మనం దిగుతాం అనమాట. అప్రాక్సిమేట్లీ మనకు 3 hours టైం గ్యాప్ అయితే ఉంటుంది. నేను ఒకసారి కింద కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ బాలి కరెన్సీ వచ్చేసి ఐడియా అని అంటారు. అప్రాక్సిమేట్లీ మనకు ఇప్పుడు ఈ రోజున్న ప్రైస్ ప్రకారం 1 INR ఈక్వల్స్ టు 185 ఇండోనేషియన్ రూపీ. అంటే మనము 1 రూపీ ఇస్తే 185 ఇండోనేషియన్ రూపీస్ ఉంటాయి. సో మొత్తం మనకు ఖర్చు అనేది లక్షల్లో ఉంటుంది అనమాట. సో చాలా బాగా ప్లాన్ చేస్తాను ఈసారి ట్రిప్ అనేది. సో మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే కంపల్సరీ మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఈ బాలి అనేది ఇండోనేషియాలో ఒక ఐలాండ్ అనమాట. దీనికి మనకు ఎటువంటి వీసా అవసరం లేదు. బట్ మనము వీసా అరైవల్ తీసుకుంటే చాలా బెటర్. మనం ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కింద లింక్స్ కూడా పెడతాను. అండ్ మళ్ళీ మనం ఒకసారి ఫుల్ టు వ్లాగ్లో కూడా మనం దాని గురించి డిస్కస్ చేద్దాము. అండ్ మనం బాలికి వెళ్ళాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ప్రతి ఒక్కటి నేను ఫుల్ టూర్ వ్లాగ్లో చెప్తాను. సో మీరు ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఫస్ట్ మనది డే ట్రిప్స్ అనేవి ఉంటాయి అనమాట, వీడియోస్ అనేటివి. తర్వాత ఫుల్ టూర్ వ్లాగ్లో మనం ఎవ్రీథింగ్, బడ్జెట్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, ఎవ్రీథింగ్ ఏమేమి కావాలో మనం అన్నీ అలా డిస్కస్ చేసుకుందాము. సో ఇప్పుడు ఇంకా నాకు 2 hours ఉందన్నమాట ఫ్లైట్ బోర్డింగ్కి. సో మనము లాంచ్కి వెళ్ళిపోయి కొంచెం సేపు అక్కడ డిన్నర్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోదాము. మీకు ఏదైనా డౌట్స్ అయినా సరే కింద ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పెడతాను. సో అక్కడ మెసేజ్ చేయండి. ఇది ఒకటే కంట్రీ కాదు, ఇంకేదైనా కంట్రీ వెళ్ళాలన్నా ఏదైనా డౌట్స్ అయినా సరే కింద ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో మెసేజ్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ బాలికి వెళ్ళాక ఇమిగ్రేషన్ ఎలా అయిందో కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్. సో ఫైనల్లీ అఫీషియల్గా మనం బాలికి ఎంటర్ అయిపోయినాము. ఫాస్ట్గా ప్రాసెసింగ్గా చెప్తాను, సో జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏంటంటే ప్రొసీజర్ మనకు వీసా అరైవల్ ఉంటుంది అనమాట బాలీలో. బట్ వీసా అరైవల్ తీసుకుంటే చాలా లాంగ్ క్యూస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో దానికన్నా మనము ఆన్లైన్లోనే ఈ వీసా తీసుకుంటే చాలా బెటర్. చాలా సింపుల్ ప్రాసెస్. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒక్కసారి చూడండి. అండ్ నేను అది ఎలా ఫిలప్ చేయాలని చెప్పేసి నేను ఆల్రెడీ వీడియో కూడా చేసిన. సో ఒకసారి అది కూడా చెక్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ నేను తీసుకొచ్చిన. మన హోటల్ బుకింగ్, రిటర్న్ ఫ్లైట్ టికెట్స్, ఇన్సూరెన్స్, ఇవన్నీ యాక్చువల్లీ అవసరం అనమాట ఇమిగ్రేషన్ కాడ. బట్ నాదైతే జస్ట్ విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇమిగ్రేషన్ అయిపోయింది. అండ్ మా ఫ్రెండ్స్ ఏమో 1 hour దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది, లాంగ్ క్యూస్ ఉన్నాయి. అది ఎలా అంటే ఇది నాకు చాలా సేవ్ చేసింది ఈ పాస్పోర్ట్. ఏంటంటే మనకి ఇది ఈ పాస్పోర్ట్. సో ఈ పాస్పోర్ట్ వల్ల మనకు ఆఫ్లైన్ ఇమిగ్రేషన్ అనేది ఉండదు, జస్ట్ స్కాన్ చేస్తే సరిపోతుంది. అండ్ అక్కడ అసలు యాక్చువల్లీ వీసా కూడా అడుగుతలేరు అనమాట. బట్ గుర్తుపెట్టుకొని వీసా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. వీసా అరైవల్ ఉందని చెప్పేసి మనం అట్లా కరెక్ట్ కాదు అది వెళ్ళడము. నాకు తెలిసి నా పాస్పోర్ట్ నెంబరు అండ్ వీసా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది అనుకుంటా. సో అందుకనే వాళ్ళు అట్లా కనెక్ట్ చేశారు, వాళ్ళకి తెలిసిపోతుంది డీటెయిల్స్ మొత్తము. సో ఇదనమాట నా ఇమిగ్రేషన్ సంబంధించిన డీటెయిల్స్. నో క్వశ్చన్స్ ఆస్క్డ్, జస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఆఫ్లైన్ వస్తే మాత్రం మీరు ప్రిపేర్ అయి ఉండండి. లైక్ ఇన్ కేస్ మీకు ఇట్లాంటి పాస్పోర్ట్ లేకపోతే అప్లై చేసుకోవచ్చు. మనకు ఈ పాస్పోర్ట్ కావాలని చెప్పేసి మీకు పాస్పోర్ట్ ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసిన. నేను దానికి సంబంధించిన కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒక్కసారి చూడండి. అండ్ యాక్చువల్లీ మేము బాడీ ట్రిప్ ప్లాన్ చేసుకున్న తర్వాత నాకైతే అసలు చాలా భయం వేసింది. ఏంటంటే ఇక్కడ మొత్తం చాలా హెవీ ఫ్లడ్స్ వచ్చినాయి, లైక్ రోడ్స్ మీద స్నేక్స్ వచ్చాయన్నమాట. అండ్ మీరు అఫీషియల్గా చూసుకోండి ఒకసారి, February last month బాలి ఫ్లడ్స్ అని కొడితే మీకు డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. బట్ ఫైనల్లీ ఇక్కడ ల్యాండ్ అయ్యేటప్పుడు మాత్రం ఇక్కడ అంతా సన్నీ ఉంది. హ్యూమిడిటీ అయితే బాగానే ఉంది, కానీ సన్ ఉంది. అంటే లైక్ అంత వర్షం వచ్చే అంత అయితే నాకేం అనిపించలేదు. సో హోప్ మనకు వర్షం అయితే ఖరాబ్ చేయదు అనుకుంటున్నాను ఈ బాలి ట్రిప్ అనేది. సో మీకు మాత్రం నేను మ్యాక్సిమం కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మీరు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలు కంటెంట్ మిస్ అవ్వకండి. ప్రతి ఒక్క కంటెంట్ ఒక జెమ్లా ఉంటుంది మనది. అండ్ ఈసారి చాలా గట్టిగా ప్లాన్ చేసిన, గుర్తుపెట్టుకోండి.
అండ్ యాక్చువల్లీ మన లైక్ మేము 4 మెంబర్స్ గ్రూప్ వచ్చామన్నమాట. సో అందుకని చెప్పేసి మేము ఒక డ్రైవర్ని కూడా ఆల్రెడీ మాట్లాడేసుకున్నాము. మనకు మొత్తము వాళ్ళే తిప్పుతారనమాట, డ్రైవర్సే. లైక్ మనం ఓన్గా తిరగకుండా కొన్ని ట్రిప్స్కి మాత్రం మేము యాక్చువల్లీ బాలి ఏంటంటే మనము గ్రూప్ ట్రిప్స్ తీసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్క దానికి. అండ్ మన డ్రైవర్ కూడా బయట వెయిట్ చేస్తున్నాడు అనమాట మన కోసము. నాదైతే చాలా ఫాస్ట్గా అయిపోయింది, బట్ మా ఫ్రెండ్స్ది నాకు తెలిసి ఇంకొక 40 మినిట్స్ అయితే కంపల్సరీ అవుతుంది. సో వెయిట్ చేయాలి, ఇంకా తప్పదు. అండ్ ఆల్సో ఏంటంటే బాలీలో ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తాను. లైక్ మోస్ట్ ఆఫ్ ద ట్రిప్స్ ఇక్కడ ఏంటంటే మనము సెల్ఫ్గా వెళ్ళలేము, మనం గ్రూప్గానే వెళ్ళాల్సి ఉంటుంది. లైక్ గ్రూప్ ట్రిప్స్ అన్నా లేకపోతే డే టూర్స్ అన్నా అట్లా ప్లాన్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి. హోటల్ వచ్చేసి సో ఇప్పుడు మన హోటల్ వచ్చేసి 30 మినిట్స్ డిస్టెన్స్ అయితే ఉంది ఎయిర్పోర్ట్ నుంచి. అండ్ ఆ ఏరియా పేరు వచ్చేసి సెమినియాక్ అంటారు. అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా. అండ్ ఈరోజు మనము ఇక్కడ రామాయణకు సంబంధించిన డ్యాన్స్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ డేనే మనం అది పెట్టేసుకున్నాము. అండ్ ఈవినింగ్ సన్సెట్, బీచెస్, లోకల్ రోడ్స్ అట్లా తిరిగేసి మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. కస్టమ్స్ కూడా కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చినాము. బయటికి రాగానే మన డ్రైవర్ అయితే వెయిట్ చేసిండు. సో చూడండి, సో డ్రైవర్ పికప్ చేసుకొని ఇంకా మనని హోటల్ దగ్గర తీసుకుపోతా అనుకుంటే డైరెక్ట్ రెస్టారెంట్ తీసుకెళ్తా అంటాడు. రెస్టారెంట్ నుంచి మన డైరెక్ట్ టెంపుల్ అని హోటల్ నైట్ వెళ్తా అన్నాడు. ఆల్రెడీ మేము మొత్తం స్వెట్ అయ్యి మొత్తం ఆగం ఉన్నాం. ఇప్పుడైతే నేనైతే ఫస్ట్ హోటల్ తీసుకెళ్ళండి కొంచెం ఫ్రెష్ అయ్యి వెళ్దామని చెప్పిన. మరి ఏం చేస్తాడో చూడాలి. ఏంటంటే వీళ్ళకి ఈ టెంపుల్ అనేది పక్కనే ఉండడం వల్ల వీళ్ళు అక్కడ తీసుకెళ్తారనమాట. అంటే లైక్ చాలా కట్ చేయడం చూస్తారు. సో మేమైతే మరి రిక్వెస్ట్ చేసినాము 30 మినిట్స్ ఏం చాలు మాకు, ఫ్రెష్ అయితే వస్తామని చెప్పేసి. సో చూడాలి మరి ఏమవుతుందో. సో డ్రైవర్ ఏం చెప్పిండంటే బాలీలో ప్రతి స్ట్రీట్ ఒక టెంపుల్లా ఉంటుందని చెప్పేసి మీరు చూసుకోండి. ప్రతి దగ్గర లైక్ మన స్టాచ్యూస్ కానీ, అప్పుడు హనుమంతుడు, శ్రీరాముడు, మీరు ఎక్కడ చూసుకున్నా ఒక టెంపుల్ వైబ్ అయితే మనకైతే కనిపిస్తుంది. వెల్కమ్ టు బాలి. థ్యాంక్ యూ. సో ఇప్పుడే మనము హోటల్లోకి వచ్చేసాం అనమాట. ఇది అండ్ రమణ ఎన్కోర్ బై విధం. ఇది వచ్చేసి సెమినియాక్లో ఉంటుంది అనమాట. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఈ హోటల్స్ ఎంత అయింది, నా కాస్ట్ అదంతా మనము ఫుల్ టూర్లో మాట్లాడుకుందాము. అండ్ ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయని చెప్పేసి కూడా నేను చెప్తాను. సో చెక్ ఇన్ ప్రాసెస్ అయితే అవుతుంది. లైక్ మనం డాక్యుమెంట్స్ అయితే ఇచ్చేసాము. సో ఇట్ టేక్స్ లైక్ 5 to 10 మినిట్స్ అనమాట. వాడైతే డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోదాం అన్నాడు. నేను అస్సలు ఒప్పుకోలేదు. ఫస్ట్ నేను ఫ్రెష్ అయిన తర్వాత నేను వస్తానని చెప్పిన. ఏంటంటే డైరెక్ట్ వెళ్ళాలంటే చాలా కష్టం. మనం ట్రావెల్ చేసిన తర్వాత డ్రైవర్స్ ఇళ్ళలో చెప్తుంటే ఎప్పుడైనా టూర్స్కి వచ్చినప్పుడు మీరు నో అనండి, ఒకసారి ట్రై చేయండి. మీకు ఏది ఇష్టం ఉంటుందో అదే చెప్పండి. అండ్ ఈ హోటల్ అనేది రమదా గ్రూప్ అనేది చాలా పెద్దదనమాట. మీరు ఈ హోటల్ చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో. అండ్ నేను ఒకసారి మళ్ళీ నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇదంతా ఇదైతే మనకు ఇది చూస్తుంది బార్ సెక్షన్ అనమాట. అండ్ ఇదంతా లాబీ యాక్చువల్లీ. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇదంతా స్విమ్మింగ్ ఏరియా అనమాట. అండ్ ఇది కెఫే చాలా బాగుంది. అండ్ నేను రూమ్లోకి వెళ్ళాక కూడా నేను రూమ్ చూపిస్తాను ఎలా ఉందో. సో మన హోటల్ చెక్ ఇన్ టైం వచ్చేసి 3 o'clock అనమాట. బట్ మనమైతే 2 o'clock వచ్చేసినాము. సో కంట్రీ బట్టి మోస్ట్లీ టైమింగ్స్ కూడా చేంజ్ అవుతాయి. మోస్ట్లీ 2 o'clock ఉంటాయి. ఒక్కసారి చూసుకోండి. మేమైతే కొంచెం 30 minutes ముందు వచ్చాం. బట్ మాకైతే లైక్ కొంచెం మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి డ్రింక్ అయితే ఆఫర్ చేసారు వీళ్ళు, ఫ్రీ డ్రింక్. లైక్ 10 minutes తీసుకుంటారంట. రూమ్ ఒకసారి చెక్ చేసుకొని మనకి ఇచ్చేసారని చెప్పారు. సో బాగుంది వీళ్ళది టేకింగ్ అదంతా. సో cheers. బాగుంది, చాలా బాగుంది. సో ఇప్పుడే మనము లోపలికి అయితే వచ్చేసినాము. మీరు చూడండి ఇక్కడ ఫ్రేమ్స్ కానీ ఇదంతా. హోటల్ మాత్రం చాలా ప్రీమియంగా ఉంది. సో యాక్చువల్లీ నేను చెప్పాను కదా బాలీలో ఫ్లడ్స్ వచ్చాయని. సో ఇక్కడైతే వీళ్ళ హోటల్ కూడా కొంచెం ఎఫెక్ట్ అయిందంట. ఏంటంటే ఇక్కడ హాట్ వాటర్ అయితే వర్క్ అవ్వట్లేదంట. మనకు కావాలనుకుంటే బకెట్లో తీసుకొని వస్తారని చెప్పారు. సో ఇది మన రూమ్. బాగుంది, మంచిగా ఎయిర్ ఫ్లో కూడా కావాల్సినట్టు మంచిగా ఉంది ఇక్కడ. ఓకే, నైస్. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి మళ్ళీ నేను కలుస్తాను. స్టే ట్యూన్.